ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటనకు గురువారం వచ్చారు. ఆయన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో పూజలు నిర్వహించారు. అంతేకాదు భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అయితే ప్రధాని పర్యటన సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రోటోకాల్ ని పాటించి విపక్షాలను కూడా ఆహ్వానించింది. దాంతో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రధాని మోదీకి స్వాగతం పలికే అవకాశం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు వాటిని ప్రైవేటీకరణ నిర్ణయం ఆపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్ఆర్సీపీ నేతలు కోరారు. తాజాగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన్ని ఎయిర్పోర్ట్ వద్ద పలువురు నేతలు కలిశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా ప్రధానిని వైఎస్ఆర్సీపీ నేతలు కోరారు. అలాగే వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలించాలని, నంద్యాల కల్వకుర్తి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించే అంశాన్ని పరిశీలించాలని చెప్పి కోరారు. ప్రధాని మోదీని కలిసిన వాళ్లలో ఎమ్మెల్యే విరూపాక్షి, అలాగే ఎమ్మెల్సీ మధుసూదన్, జెడ్పీ చైర్మన్ తదితరులు ఉన్నారు. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్తూ ప్రధానికి వినతి పత్రం ఇచ్చినట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతేకాదు వాల్మీకిలను ఎస్టీలలో చేర్చాలని ప్రధానిని కోరినట్లుగా వైసీపీ నేతలు మీడియాకు సమాచారం అందించారు. దీంతో టీడీపీ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఎక్కడా ప్రోటోకాల్ కనీస మాత్రంగా పాటించలేదని చెప్పి టీడీపీ నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆనాడు ప్రధాని వచ్చినా ప్రతిపక్షాలను ఆహ్వానించలేదని కూడా చెప్తూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం తాము విపక్షాలను ఆహ్వానించడమే కాకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా గౌరవిస్తున్నామని, భాగస్వామ్యం చేస్తున్నామని చెప్తున్నారు. అయితే తాము ఇచ్చిన ఆ గౌరవాన్ని వైసీపీ నేతలైతే ఏమాత్రం నిలబెట్టుకోలేకపోతున్నారని టీడీపీ కూటమి నేతలు ఫైర్ అవుతూ ఉన్నారు. ఒక దేశ ప్రధాని విషయంలో కూడా ఫేక్ ప్రచారం చేస్తారా అన్నదే కూటమి ప్రభుత్వం పెద్దలు అంటున్న మాటగా ఉంది. ఇవన్నీ వినతి పత్రాన్ని చెప్పని మాటలుగా కూడా చేర్చి జనాల్లో తప్పుడు ప్రచారం చేసుకోవడం ఏంటని వారు మండిపడుతూ ఉన్నారు. ఇదే తీరును వైసీపీ ఎప్పుడూ చేస్తూ వస్తుందని, ఆ పార్టీ తీరుతెన్నులు ఏ విధంగానూ మారేది లేదని పదే పదే నాయకులు రుజువు చేస్తున్నారని విమర్శలు కురిపిస్తూ ఉన్నాయి. ప్రధానికి ఆహ్వానం పలికే కార్యక్రమంలో కూటమి నుంచి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని, అయితే వారు వినతి పత్రాలు ఏవి ఇవ్వలేదంటున్నారు. దాంతో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీసి పనిలో పడ్డాయి. మొత్తానికి ప్రధాని టూర్ సూపర్ డూపర్ సక్సెస్ అయిన వేళ వైసీపీ పనిగట్టుకుని సాగిస్తున్న ఈ ఫేక్ ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో కూటమి నేతలు కౌంటర్ యాక్షన్ కి సిద్ధపడుతున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ की क्षमताओं की उपेक्षा करके पूरे देश का नुकसान किया था। जो राज्य पूरे देश को आगे लेकर जा सकता था, उसे खुद अपने विकास के लिए संघर्ष करने की नौबत आ गई। मुझे खुशी है कि अब एनडीए सरकार में आंध्र की तस्वीर बदल रही है। आंध्र प्रदेश चंद्रबाबू जी के नेतृत्व में आत्मनिर्भर भारत की नई ताकत बन रहा है। आंध्र में मैन्युफैक्चरिंग तेजी से बढ़ रही है।